హలో వెల్కమ్ టు కిరాక్ స్పోర్ట్స్ ఛానల్. సో నిన్న ఎపిసోడ్లో నిఖిల్ సెకండ్ ఫైనలిస్ట్ అనే అనౌన్స్మెంట్ చేశాక నిఖిల్ ఒక మాట చెప్తాడు, నేను బయట వాడిని కాదు మీ వాడిని. ఆ వర్డ్ విన్నాక నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి ఆయన ఫీల్ అయినట్టున్నాడు. అంటే ఈ లాంగ్వేజ్ బారియర్ చూపిస్తారేమంటే ఆ శేఖర్ భాష కూడా ఎక్సౌజ్మెంట్స్ కూడా వచ్చి చెప్పినప్పుడు కూడా తనకు అదే అర్థమైంది అనుకుంటా. సో అందుకే ఆయన స్టేట్మెంట్ పాస్ చేసిన నాకు అనిపించింది, నిజంగా టూ గుడ్ అనిపించింది. నేను మీ వాడిని, నేను బయట వాడిని కాదు మీ వాడిని అనేది అయితే నాకు చాలా బాగా నచ్చింది. అఫ్ కోర్స్ ఆయనకు తెలుగులో క్రేజ్ వచ్చిందండి. తన లాంగ్వేజ్ ఏదైనప్పుడు కూడా తెలుగులో క్రేజ్ వచ్చింది. ఇప్పుడు సూర్య గారు తమిళ్ హీరో, కాకపోతే తెలుగులో క్రేజ్ వచ్చింది. సూర్యని ఏమంటారు, తెలుగు అడాప్టెడ్ సన్ అంటారు. అలాగే మన అల్లు అర్జున్ గారిని కేరళలో ఏమంటారు, కేరళ అడాప్టెడ్ సన్ అంటారు. సో క్రేజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఆదరిస్తారు. తెలుగు ఆడియన్స్ వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా ఆదరిస్తారు, దాంట్లో నో డౌట్. కావాలని కొంతమంది పిఆర్ టీంలు వాళ్ళ స్ట్రాటజీ కోసం, వాళ్ళ కంటెస్టెంట్ గెలవడం కోసం వాళ్ళకి ఏ నెగిటివ్ పాయింట్ లేకపోవడం వల్ల ఈ లాంగ్వేజ్ బార్ తీసుకొచ్చి మనోన్ని గెలిపియాలి అని ఇది ఒకటి చేశారు. కానీ అందులో అంత మించి ఇంకా ఏం లేదు. మనోన్ని గెలిపియాలంటే ఒక్క పర్సనే ఉన్నాడా? అవినాష్ ఎంత బాగా ఆడుతుంది. నేను ఒకటి ఓపెన్గా చెప్పేస్తున్నా, ఉన్న టాప్ 5లో అందరికన్నా బెస్ట్ కంటెస్టెంట్ మరి అవినాష్. అలా అనుకుంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, 2 times మెగా చీఫ్ అయ్యాడు, ఫస్ట్ ఫైనల్ చేసాడు, అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, కంటెంట్ ఇస్తున్నాడు. మరి ఎందుకు ఆయన విన్నర్ చేయించలేదు? ఆయన తెలుగువాడు కాదా? రోహిణి గారు ఎంత బాగా ఆడారు, ఆమె తెలుగు అమ్మాయి కాదా? మరి వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీకు నచ్చిన కంటెస్టెంట్స్ గురించి ఓపెన్గా చెప్పాలంటే ఆయనకు పిఆర్ టీమ్ స్ట్రాంగ్ లేదు, దట్స్ ఇట్. ఒకవేళ అవినాష్ కనుక పిఆర్ టీమ్ స్ట్రాంగ్ ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా విన్నర్ రేస్ అనేది చేంజ్ అయ్యేది కావచ్చు. ఆయనకు పిఆర్ టీమ్ స్ట్రాంగ్ లేదు, ఒక కంటెస్టెంట్ పిఆర్ టీమ్ స్ట్రాంగ్ ఉంది, జరుగుతుంది, దట్స్ ఇట్. సో తప్పులేదు అందులో. ఇప్పుడు ఒక కంటెస్టెంట్కి మీకు నచ్చాడు, మీరు భజన వేసుకోవచ్చు, మీ ఇష్టం అది, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మీరు ఎంతకైనా అంత భజన వేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి తప్పులేదు. ఓటు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. కానీ లాంగ్వేజ్ బారియర్ తీసుకొని ఆ కంటెస్టెంట్ విన్నర్ చేయించడం అనేది తప్పు నా దృష్టిలో. నాకు అది నచ్చట్లేదు, దట్స్ ఇట్. మీకు నచ్చిన కంటెస్టెంట్ మీరు ఓటు వేసుకోవచ్చు. కానీ నిఖిల్ నేను బయట వాడిని కాదు, నేను మీ వాడిని, మీ తెలుగు వాడిని అని చెప్పడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ఫైనలిస్ట్ ఆర్డర్ కూడా ఓటింగ్ ప్రకారమే ఫైనలిస్ట్ అనౌన్స్మెంట్ చేశాడు నాకైతే అనిపించింది. అందుకే సరే అవినాష్ని పక్కన పెడితే ఓటింగ్ టాప్లో ఉంది నిఖిల్ కాబట్టి సెకండ్ ఫైనలిస్టు, తర్వాత గౌతమ్ రెడ్డి కాబట్టి థర్డ్ ఫైనలిస్ట్, తర్వాత ప్రేరణ కాబట్టి ఫోర్త్ ఫైనలిస్టు, తర్వాత నబిల్ ఉన్నాడు కాబట్టి ఫిఫ్త్ ఫైనలిస్ట్ అని నాకు అనిపించింది. 6th ప్లేస్లో విష్ణుప్రియ కాబట్టి తను ఎలిమినేట్ చేశారు నాకు అనిపించింది. మ్యాక్సిమం ఈ ఆర్డర్లోనే సేవ్ చేశారు అనిపించింది. ఓవరాల్ కూడా అంటే యాజ్ ఆఫ్ నౌ అన్అఫిషియల్ ఓట్స్ కూడా ఎక్సెప్ట్ గూగుల్, అదేంది గూగుల్లో వేసే అన్అఫిషియల్ ఓట్స్ కాకుండా ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ యూట్యూబ్ ఛానల్లో కూడా నిఖిలే టాప్లో ఉన్నాడు. నేను ఇంకా చెప్పాలంటే నిఖిల్ విన్నర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక రివ్యూవర్ అంటాడు, మాస్క్ మ్యాన్ ఎలా గెలిపిస్తారంట. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్కి ఏమన్నా ఆయన రియాలిటీ బయటకు వచ్చిందా? ఓపెన్గా మాట్లాడండి. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ రియాలిటీ ఎక్కడైనా తను ఒక విషయంలో స్టాండ్ తీసుకొని, ఒక ఇష్యూలో ఒక స్టాండ్ తీసుకొని ఎక్కడైనా ఆయన మాట్లాడి, ఆయన నామినేషన్ పర్సన్ స్ట్రాంగ్ ఉన్నాయా? బట్ ఆయన గెలవలేదా? ఆయన ఎలా గెలిచాడు? టాస్క్లు బాగా ఆడాడు, దట్స్ ఇట్. గెలిపించారు కదా, హానెస్ట్గా ఉన్నాడు. ఇక్కడ అంతే కదా, ఆయన టాస్కులు బాగా ఆడుతున్నాడు. ఆయన పర్సనాలిటీ అది. నిన్న గౌతమ్కి అంత బాగా సారీ చెప్పాడు, ఏమైనా మనసులో పెట్టుకున్నాడా? నాకైతే టూ గుడ్ అనిపించింది. నాకైతే నిఖిల్ కొంత స్కోప్ ఉంది అనిపించింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రిమైనింగ్ రివ్యూవర్స్ కొంతమంది వాంటెల్లీగా ఆ నిఖిల్ నెగిటివ్ చేసి వేరే పర్సన్ గెలుస్తాడు, గెలవాలి, అసలు నిఖిల్ ఎందుకు గెలవాలని చెప్పి వీడియోస్ చేస్తున్నారు. స్పెషల్గా దానికోసం ఒక 20 నిమిషాల స్పెషల్ వీడియో, స్పెషల్ అనాలైసిస్ అని చెప్పి అందులో నిఖిల్కి గురించి ఉన్నాయి లేని అన్ని మిక్స్డ్ చేసి ఆయన వేస్ట్, ఆయన గెలవకూడదని చెప్పి గౌతమ్ మాత్రమే గెలవాలని చెప్తున్నా. కాబట్టి నేను అలాగే చెప్తున్నా, నిఖిల్ టూ గుడ్ గెలవాలని నేను అనుకుంటున్నా. అల్టిమేట్గా ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, ఆడియన్స్ నచ్చిన వాళ్ళ పర్సన్స్ విన్నర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. కాకపోతే ఏంటంటే ఇందులో లాంగ్వేజ్ బారియర్ చూడకండి, దట్స్ ఇట్. లేదు గౌతమ్ నచ్చాడు గౌతమ్ కోటేసుకోండి, నిఖిల్ నచ్చాడు నిఖిల్ కోటేసుకోండి, ప్రేరణ నచ్చింది ప్రేరణ కోటేసుకోండి, అవినాష్ నస్తే అవినాష్, నబిల్ నస్తే నబిల్. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి, కానీ లాంగ్వేజ్ బారియర్ తీసుకురాకండి. అండ్ ఇంకొకటి, నబిల్ అనేది టాప్ 4లో టాప్ 5 అంటే నిన్న లిస్ట్లో ఉన్నామని కొంచెం నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన విన్నర్ మెటీరియల్. సరే కొన్ని మిస్టేక్ చేశాడు, తన ఓటింగ్ డౌన్ఫాల్ అయింది. సో నబిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ఇవేమీ పట్టించుకోకుండా తన కోటని స్టిల్ తనకి టాప్ 2 టాప్ 3కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టాప్ 3లో ఉండాలని కోరుకుంటున్నాను నబిల్ని. అది రన్నర్ అవ్వచ్చు, టాప్ 3 కావచ్చు, టాప్ 3లో ఉండాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ప్రేరణ కూడా బాగా ఆడుతుంది. సో తన కూడా ఉండాలనుకుంటున్నా, అవినాష్ కూడా ఉన్నాడు, తన కూడా ఉండాలనుకుంటున్నా. సో చూడండి మీ ఇష్టం, అందరు బాగానే ఉన్నారు అబ్బాయి వాళ్ళు ఈ అని కాకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటేసుకోండి. అండ్ విష్ణుప్రియ ఏవి అయితే నాకు టూ గుడ్ అనిపించింది. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న టాప్ 5 కంటెస్టెంట్ సంబంధించిన ఏవి చేస్తారు ఈ వీక్ మొత్తం. సో ఆ రేంజ్లో నాకు అనిపించింది విష్ణుప్రియ ఏవి టూ గుడ్ అనిపించింది. ఆ లాస్ట్ సాంగ్లో వచ్చింది కదా, గెలిచావా ఓడం అనేది నిజంగా తనకు సంబంధించి పర్ఫెక్ట్ యాప్ట్ అన్నట్టు. తను గెలిచింది ఓడింది అనేది తనే బయటకు వెళ్ళినాక చూసుకోవాలి. ఏ విధంగా నేను బయటకు వచ్చినా తనకు అర్థమై ఉంటుంది. అండ్ మొన్న రోహిణి గారు ఏవి, ఈరోజు ఈ విష్ణుప్రియ గారు ఏవి, వీళ్ళిద్దరు ఏవి కూడా టాప్ 5కి ధీటుకున్నాయని నాకు అనిపించింది. ఇద్దరిది గుడ్ అనిపించింది. అండ్ నిఖిల్ ఏదైతే గౌతమ్కి సారీ చెప్పాడు, అంటే నేను జనరల్గా వర్డ్స్ లూజ్ అవ్వనని చెప్పి, అది కూడా బాగా అనిపించింది. అంటే నిఖిల్ పర్సనల్ అక్కడ కనిపించింది.
మ్యాక్సిమం ఈ హౌస్‌లో చాలా వరకి వర్డ్స్ స్లిప్ అవ్వంది నిఖిలే. చాలా తక్కువ టైమ్స్ ఫింగర్ కౌంట్ చేయొచ్చు. వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు తను ఎప్పుడెప్పుడు నోరు జారన్నది. సో, అందులో మొన్న జరిగింది. కాబట్టి దానికి సంబంధించి సారీ చెప్పడం బాగా నచ్చింది. అండ్ వాళ్ళిద్దరు కలిసిపోవడం, గౌతమ్ నిఖిల్ చెంప మీద ముద్దు పెట్టుకోవడం ఇదంతా టూ గుడ్ అనిపించింది. అది హార్ట్‌ఫుల్‌గా అయితే హ్యాపీ. అండ్ అది నిఖిల్ నుంచి హార్ట్‌ఫుల్‌గా, గౌతమ్ నుంచి హార్ట్‌ఫుల్‌గా అయితే హ్యాపీ. లేదు కంటెంట్ కోసం ఏదో కలిసిపోయామని చూపిస్తే ఇంక మనం చేసేదేం లేదు. అండ్ నబిల్‌ని చూస్తే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన విన్నర్ మెటీరియల్ అబ్బా! అసలు యాక్చువల్‌గా వైల్డ్ కార్డ్స్ వచ్చేందుకు ఆయన విన్నర్ మెటీరియల్. నిజంగా చెప్పాలంటే ఒక దశలో నబిల్ విన్నర్ అవుతాడని అనుకున్న చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేశారు. అంతెందుకు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు హౌస్‌లోకెళ్ళే ముందు కూడా చాలా మంది నబిలే విన్నర్ అవుతాను అనుకున్నారు. అలాంటి కంటెస్టెంట్ లిస్ట్‌లో సేవ్ అవ్వడం అనేది నాకు బాధ అనిపించింది. సో, ఐ హోప్ ఈ వీక్ తనకైనా ప్లేస్ అయితే తనకు సైలెంట్ ఓటింగ్ అయితే ఉంది. మీరు నబిల్ ఎలాగో 4థ్ ప్లేస్‌లో ఉంటాడేమో అని చెప్పి మీరు అస్సలు అనుకోకండి. నబిల్‌కి సైలెంట్ ఓటింగ్ ఉంది. మీకు నచ్చితే గనుక నబిల్ కూడా ఓటేసుకోండి. ఆయన టాప్ 2, టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్ నా దృష్టిలో అయితే. సో, మీకు నచ్చితే గనుక ఓటేసుకోండి. అండ్ ఇంకొకటి మీకు నచ్చిన కంటెస్టెంట్ మంచి మిస్డ్ కాల్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఆ నెంబర్ కలగకపోతే పక్క కంటెస్టెంట్ నెంబర్ కలుస్తుందా లేదా అని చెక్ చేయడం కోసం అతనికి మిస్ కాల్ ఇవ్వకండి. ఒకవేళ అలా ఇచ్చినప్పుడు పక్క కంటెస్టెంట్ నెంబర్ గనుక రింగ్ అయితే ఆ రోజుకు ఆ ఓటు వెళ్ళిపోయినట్టే. ఇది పీఆర్ టీమ్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ ఉన్నాడు. నేను టాప్ 2 కంటెస్టెంట్స్ సంబంధించి చెప్పదలుచుకోలేదు. అందుకే చెప్పట్లేదు. ఫర్ సపోజ్ అవినాష్ ఉన్నాడు. అవినాష్ నెంబర్ కలవట్లేదు అనుకోండి మిస్డ్ కాల్ ఇస్తే. దెన్ మీరు ఏం చేస్తారు? ప్రేరణ నెంబర్ కలుస్తుందేమో అని చెప్పి ప్రేరణకు మిస్ కాల్ ఇచ్చారు. అప్పుడు ప్రేరణ నెంబర్ కనుక ఒకవేళ రింగ్ అయింది అనుకోండి. దాని తర్వాత మీరు అవినాష్‌కి వేసిన ఆ రోజుకి ఆ కౌంట్ అవ్వదు. ఆ ఓటింగ్ పడదు. ఆ నెంబర్ నుంచి మీరు వేసిన నెంబర్‌కి ఇంకోసారి మీరు రింగ్ చేసినా ఆ ఓట్ కౌంట్ అవ్వదు. ప్రేరణకి వెళ్ళిపోయినట్టే. పీఆర్ టీమ్ తెలివిగా ఏం చేస్తదంటే అవినాష్ ఫోన్ నెంబర్ కలవట్లేదు మిస్డ్ కాల్ ఇస్తే అని చెప్తారు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? పక్క కంటెస్టెంట్‌కి సంబంధించిన ఫోన్ నెంబర్‌ని ట్రై చేస్తారు. అప్పుడు అది రింగ్ అయింది అనుకోండి. ఆ ఓట్ అటే వెళ్ళిపోతది. దాని తర్వాత మీరు ఆ రోజు ఇటు ఎన్ని సార్లు వేసినా అది కౌంట్ అవ్వదు. సో, మీరు ఈ ట్రిక్స్‌లో పడకండి. ఈ మాయలో పడకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి సంబంధించి మాత్రమే మీరు మిస్డ్ కాల్ ఇచ్చుకోండి. పక్క కంటెస్టెంట్‌కి సంబంధించి మీకు అనవసరం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ వీక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్ నెంబర్ కలిసేంత వరకు మిస్డ్ కాల్ ఇచ్చుకోండి. అంతేగాని అయ్యో మా కంటెస్టెంట్‌ది కలవట్లేదు. పక్క కంటెస్టెంట్ ఏమైనా కలుస్తుందా అని చెప్పి అటు మిస్డ్ కాల్ ఇచ్చారనుకోండి గోవిందా. అది పీఆర్ టీమ్ క్రియేట్ చేస్తది. ఈ కంటెస్టెంట్ కలవట్లేదు. ఫర్ సపోజ్ నిఖిల్ నెంబర్ ఉందనుకోండి. నిఖిల్ నెంబర్ కలవట్లేదు అంటే మీరు పక్క కంటెస్టెంట్ గనుక మీరు మిస్ కాల్ ఇచ్చారనుకో ఆయనకెళ్ళిపోతది. లేదు గౌతమ్‌ది ఉంది. గౌతమ్‌ది కలవాలని చెప్పి ఒక పీఆర్ టీమ్ స్టిక్ చేసేదనుకో మీరు నిఖిల్ మిస్ కాల్ ఇస్తే నిఖిల్‌కెళ్ళిపోతాయి. సో, అందుకు నేను చెప్తున్నా మీకు నచ్చిన కంటెస్టెంట్ సంబంధించి మీరు ఓటేసుకోండి. దట్స్ ఇట్. పక్క నెంబర్‌కి మీరు 80% ట్రై చేయకండి. అండ్ మిస్డ్ కాల్ ఓట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎక్కువ కన్సిడర్ చేస్తారు. మిస్డ్ కాల్ ఓట్సే చాలా కన్సిడర్ చేస్తారు కాబట్టి అండ్ పర్ డే ఒక్క ఓటు మాత్రమే. ఫర్ సపోజ్ మీ కంటెస్టెంట్ సంబంధించి ఈ రోజు రింగ్ అయిందా? ఇంక వదిలేయండి. మీరు మళ్ళీ ట్రై చేయకండి. మీరు మళ్ళీ ట్రై చేస్తే రిమైనింగ్ వాళ్ళు అంటే పక్క వాళ్ళు ట్రై చేసినప్పుడు వాళ్ళకి బిజీ వస్తే దానివల్ల మీరు ఓటు వేస్ట్ చేసినట్టు వాళ్ళు అవుతారు కాబట్టి ఒక్కసారి రింగ్ అయితే సైలెంట్‌గా ఉండండి. ఇది ఏ కంటెస్టెంట్‌కైనా మీరు ఓటేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఈ విన్నర్స్ కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.